మీరు ఆలోచించండి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం వేగంగా మారుతున్నట్లు మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా? ఆ మార్పు యొక్క వేగం మిమ్మల్ని వెనుకకు నెట్టివేస్తుందేమో అని మీకు భయం కలిగిందా? కేవలం ఈ రోజు మరియు 2026 మధ్య మీరు తీసుకునే 5 కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఈ విషయాలు గనక మీరు చేయకపోతే మీరు ఎంత శక్తిమంతులైనా వెనుకబడిపోవడం ఖాయం. కానీ మీరు వాటిని గనక అమలు చేస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ 5 విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం స్నేహితులారా, విజయస్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే, మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము. మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. మహిళలు మరియు పెద్దలు, స్నేహితులారా, జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి, మన పాదాల కింద ఉన్న ప్రపంచం కదులుతున్నట్లు, మారుతున్నట్లు మనం అనుభూతి చెందుతాము. అది ఒక నిశ్శబ్దమైన హెచ్చరిక కావచ్చు, ఒక సూక్ష్మమైన సంకేతం కావచ్చు, ఏదో మారుతోందని. మనం గనక ఆ మార్పుకు అనుగుణంగా మారకపోతే మనం వెనుకబడిపోతాము. 2026 అనేది కేవలం క్యాలెండర్లోని ఇంకొక సంవత్సరం మాత్రమే కాదు. అది ఇసుకలో గీసిన ఒక సరిహద్దు లాంటిది. ముందుకు ఎదగడానికి, రూపాంతరం చెందడానికి మరియు సాధ్యమయ్యే దానిని తిరిగి నిర్వచించడానికి సిద్ధంగా ఉన్నవారికి అది ఒక మైలురాయి. మీరు ఇప్పటికీ మరియు అప్పటికీ మధ్య ఏం చేస్తారు అనేది మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది లేదా మిమ్మల్ని గతంలోనే ఇరుక్కుపోయేలా చేస్తుంది. 2026 రాకముందే మీరు తప్పక చేయవలసిన 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే మనం ప్రారంభించే ముందు ఒక విషయాన్ని స్పష్టం చేసుకుందాం. ఇవి కేవలం చేయవలసిన పనుల జాబితా కాదు. ఇవి మీలో జరగవలసిన పూర్తి రూపాంతరాలు. మరియు ఈ 5ంటిని కలిపి ఉంచే ఒక 6వ అంశం కూడా ఉంది. ముందుగా, మీ జీవితంలో చుట్టూ చూడండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనే దాని గురించే కాకుండా మీతో పాటు ఎవరు నడుస్తున్నారు అనే దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే మీరు గ్రహించినా గ్రహించకపోయినా మీ చుట్టూ ఉండే వ్యక్తుల సమూహం, మీ సర్కిల్ అనేది మీ నంగూరం, యాంకర్ కావచ్చు లేదా మీ ఇంజిన్ కావచ్చు. వారు మిమ్మల్ని సాధారణ స్థితిలో ఉంచడానికి భూమికి అంటిపెట్టుకుని ఉంచవచ్చు, లేదా మీరు ఇంకా కలుసుకొని మీ గొప్ప రూపం వైపు మిమ్మల్ని నెట్టవచ్చు. మరియు తరచుగా వారి ప్రభావం ఎంత శక్తివంతమైనదో మనం తక్కువ అంచనా వేస్తాము. వారు చెప్పే ప్రతి మాట, వారు పట్టుకున్న ప్రతి విలువ, వారు బలోపేతం చేసే ప్రతి నమ్మకం, ఈ విషయాలు మీ మనస్సులోకి చొచ్చుకుపోతాయి. మరియు కాలక్రమేణా అవి మీ స్వంత స్వరంలా వినిపించడం ప్రారంభిస్తాయి. మీకు మద్దతు లభించడానికి మీరు జనసమూహం మధ్య ఉండవలసిన అవసరం లేదు. మీ పక్కన సరైన గళాలు ఉండాలి. అదెంత అసౌకర్యంగా ఉన్నా సత్యాన్ని మాట్లాడే గళాలు. మిమ్మల్ని సాధారణ జీవితంతో సంతృప్తి చెందడానికి అవి అనుమతించవు. మీరు తరచుగా సంభాషించే వ్యక్తుల గురించి ఆలోచించండి. వారు మీ ఎదుగుదలను ఆస్వాదిస్తారా? లేదా వారి సౌలభ్యం కోసం మీరు తగ్గిపోయినప్పుడు మాత్రమే వారు చప్పట్లు కొడతారా? వారు మీ ఆలోచనను సవాలు చేస్తారా? లేదా మీ పరిమితులను మాత్రమే వారు ప్రతిధ్వనిస్తారా? ఎందుకంటే ఇక్కడ ఒక కఠినమైన నిజం ఉంది. సౌకర్యవంతమైన మండలాలు, కంఫర్ట్ జోన్స్ ప్రజలను ఎదగనివ్వవు. అవి వారిని సురక్షితంగా, చిన్నగా మరియు ఇరుక్కుపోయేలా ఉంచుతాయి. మరియు కొన్నిసార్లు మనం ఎక్కువగా ప్రేమించే వ్యక్తులే ప్రేమతో, భయంతో లేదా అలవాటుతో మనల్ని ఆ బుడగలో ఉంచుతారు. కానీ సవాలు లేని ప్రేమ మిమ్మల్ని ముందుకు నడిపించే ప్రేమ కాదు. అది మిమ్మల్ని వెనక్కిలాగే ప్రేమ. నేను ఒకసారి ఒక వ్యక్తిని కలిశాను. అతడి జీవితం కొత్త ఉద్యోగం వల్లనో లేదా అదృష్టం వల్లనో పూర్తిగా యూటర్న్ తీసుకోలేదు. 180 డిగ్రీలు తిరగలేదు. దానికి కారణం అతడు తీసుకున్న ఒక నిర్ణయం. అతను నాతో మాట్లాడుతూ ప్రతి వారాంతంలో మద్యం తాగడం మానేశానని చెప్పాడు. అది రూపాంతర భాగం కాదు, అతని జీవితాన్ని మార్చినది. అతను ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు వదిలిపెట్టిన సమూహం. అతనిలా అన్నాడు, సమస్య మద్యం కాదు, నేను ఎవరితో కలిసి తాగడం మానేశానో వారే అసలు మార్పు. ఆ మాట నా మనసులో నిలిచిపోయింది. ఎందుకంటే కొన్నిసార్లు మార్పు అనేది మీరు ఏమి చేస్తున్నారు అనే దాని గురించి కాదు, మీరు ఎవరితో కలిసి అది చేస్తున్నారు అనే దాని గురించే. ఆ ప్రవర్తన అనేది ఒక లక్షణం కావచ్చు, కానీ దాని మూలం మీ పరిసరాలే. దీని వెనుక సైన్స్ కూడా ఉంది. ప్రవర్తన మనస్తత్వ శాస్త్రం, బిహేవియరల్ సైకాలజీ మనకు ఏం చెబుతుందంటే, మనం ఎక్కువగా సమయం గడిపే 5 వ్యక్తుల సగటుమే మనం. వారి మనస్తత్వం మీ మనస్తత్వం అవుతుంది. వారి అలవాట్లు మీ అలవాట్లను తీర్చిదిద్దుతాయి. వారి భావోద్వేగ పద్ధతులు, వారి ఆశయాలు, వారి భయాలు మీరు గ్రహించకుండానే వారిని ప్రతిబింబించడం ప్రారంభిస్తారు. దీన్ని భావోద్వేగాల సంక్రమణ, ఇమోషనల్ కంటేజియన్ అంటారు. నవ్వు ఎలా వ్యాపిస్తుందో సందేహం కూడా అలాగే వ్యాపిస్తుంది. అలాగే నిరాశ,
అలాగే ఉదాసీనత కూడా వ్యాపిస్తాయి. ఏదైనా పని చేయదని ఎప్పుడూ కారణాలు వెతికే వ్యక్తులతో మీరు చుట్టుముట్టబడి ఉంటే మీరు కూడా అదే చేయడం ప్రారంభిస్తారు. మీరు బలహీనంగా ఉన్నందున కాదు, మీరు మానవుడు కాబట్టి. మరియు మానవులు జీవించడానికి అనుగుణంగా మారతారు, ముఖ్యంగా సమూహాలలో ఉన్నప్పుడు. కానీ మనం దీనిని తిప్పి చూస్తే, మీ ఆలోచనను విస్తరించే వ్యక్తులతో, కలల గురించి ప్రణాళికల వలె మాట్లాడే వ్యక్తులతో మీరు ఇంకా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నారని తెలిసినప్పుడు, మీరు చిన్న లక్ష్యాలతో ఆడుకుంటున్నారని చెప్పడానికి భయపడని వ్యక్తులతో, నిజాయితీతో నడిపించే వ్యక్తులతో, మీ అహాన్ని సవాలు చేసే వ్యక్తులతో మీ సాకులు చెల్లుబాటవుతాయని అనిపించినా అవి ఇంకా సాకులే అని గుర్తు చేసే వ్యక్తులతో మీరు చుట్టుముట్టబడి ఉండాలని ఎంచుకుంటే ఏమవుతుంది? ఈ వ్యక్తులతో ఉండటం ఎప్పుడూ సులభం కాదు, కానీ మీ జీవితాన్ని మార్చే వ్యక్తులు వీరే. మీ సర్కిల్ను ఆడిట్ చేయడానికి ధైర్యం కావాలి. ఎందుకంటే కొన్నిసార్లు దాని అర్థం సంవత్సరాల చరిత్ర ఉన్నా ఎటువంటి ఎదుగుదల లేని సంబంధాల నుండి దూరంగా అడుగుపెట్టడం. ఒకప్పుడు సురక్షితంగా ఉన్నప్పటికీ ఇప్పుడు స్థిరంగా ఉన్న వ్యక్తుల నుండి దూరంగా వెళ్లడం. మరియు వారు ఉన్నత ప్రమాణంలో పనిచేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని భయపెట్టే కొత్త సంబంధాలకు మిమ్మల్ని మీరు తెరవడం. కానీ ఎదుగుదల అనేది ఎల్లప్పుడూ అసౌకర్యంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ సౌకర్యాన్ని చూసి సంతృప్తి చెందితే మీరు దాని గురించి ఆందోళన చెందాలి. అత్యంత ప్రమాదకరమైన విషయం విమర్శ కాదు, మీ పరిమితితో నిశ్శబ్దంగా అంగీకరించడమే. అయినా కూడా మనం తరచుగా వేలాడుతూ ఉంటాము, మనం సమర్థించుకుంటాము. కానీ వారు నాకు అండగా ఉన్నారు అని అంటాము. ఖచ్చితంగా వారు మీకు అండగా ఉండవచ్చు, కానీ వారు మీకు మంచివారని దీని అర్థం కాదు. విధేయత అందమైనది, కానీ అది పరస్పరం ఉన్నప్పుడు మరియు అది పురోగతికి ఆజ్యం పోసినప్పుడు మాత్రమే. కొన్నిసార్లు మీకు మరియు వారికి మీరు చేయగలిగే అత్యంత ప్రేమపూర్వకమైన విషయం ఏమిటంటే దూరాన్ని సృష్టించడం. ఎందుకంటే మీ విలువలు, మీ లక్ష్యాలు లేదా మీ భవిష్యత్తుతో సరిపోలని ఒక సర్కిల్లో ఉండడం విధేయత కాదు, అది భావోద్వేగంగా అలంకరించబడిన ఆత్మ విధ్వంసం. 2026 వచ్చే ముందు మీ టేబుల్ వద్ద ఎవరు కూర్చున్నారో ఆలోచించడానికి సమయం కేటాయించండి. మీ శక్తికి ఎవరు ప్రాప్యత కలిగి ఉన్నారు? మీ జీవితంలో ఎవరు మాట్లాడగలుగుతున్నారు? ప్రతి ఒక్కరూ ముందు వరుస స్థానానికి అర్హులు కాదు. కొందరిని దూరం నుండి ప్రేమించడం మంచిది, కొన్ని సంభాషణలను మాట్లాడకుండా వదిలేయడం మంచిది, మరియు కొన్ని సీజన్లు ముగియడానికి ఉద్దేశించబడ్డాయి. మీరు దయలేనివారు కాబట్టి కాదు, మీరు ఎదుగుతున్నారు కాబట్టి. మరియు ఎదుగుదలకు తరచుగా కత్తిరింపు అవసరం. కానీ మీ చుట్టూ ఎవరు ఉండాలనే దాని గురించి మీరు ఉద్దేశపూర్వకంగా ఉన్నప్పుడు ప్రతిదీ మారుతుంది. మీ ఆలోచన పదునవుతుంది, మీ నమ్మకం విస్తరిస్తుంది, మీ చర్యలు సరైన దిశలో ఉంటాయి. అకస్మాత్తుగా మీరు రోజును కేవలం గడపడం లేదు, మీరు దాన్ని రూపొందిస్తున్నారు. మీరు సులభమైన వాటికి డిఫాల్ట్ అవ్వడం లేదు, మీరు అవసరమైన వాటిని ఎంచుకుంటున్నారు. మరియు నిజమైన ఊపందుకోవడానికి కారణమయ్యే మార్పు ఇదే. ఎందుకంటే రూపాంతరం అనేది ఒంటరిగా జరగదు. మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తున్న గతం కాదు, మీరు కోరుకునే భవిష్యత్తును ప్రతిబింబించే వ్యక్తులతో కలిసి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. మీరు ఎదగడానికి నెట్టేవారిని కనుగొనండి. మిమ్మల్ని సందేహించడం వల్ల కాకుండా మీ సామర్థ్యాన్ని నమ్ముతారు కాబట్టి కఠినమైన ప్రశ్నలు అడిగేవారిని, తమ సొంత జీవితాలతో ఏదో నిర్మిస్తున్న మరియు మిమ్మల్ని కూడా అదే చేయమని ప్రేరేపించేవారిని. మీరు గెలిచినప్పుడు మిమ్మల్ని జరుపుకునే మరియు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మిమ్మల్ని హెచ్చరించేవారిని. ఎందుకంటే మీ సర్కిల్ మీలోని అగ్నిని పలచబరుస్తుంది లేదా దానికి ఇంధనం పోస్తుంది. మంటలను పెంచేవారిని ఎంచుకోండి. ఒక గొప్ప సంఘటన ద్వారా కాదు, సమతుల్యతలో చిన్న మార్పుల ద్వారా జీవితాలు మారడం నేను చూశాను. ఒక భిన్నమైన గురువు, ఒక కొత్త స్నేహితుడు, ఒక ధైర్యమైన సంభాషణ, ఒక ధైర్యమైన వీడ్కోలు. తెలివిగా ఎంచుకునే శక్తిని తక్కువ అంచనా వేయవద్దు, ఎందుకంటే మీరు ఈరోజు ఎవరితో చుట్టుముట్టబడి ఉంటారో వారే మీరు రేపు ఎవరు అవుతారో నిర్ణయిస్తారు. మరియు 2026 మీ పురోగతి సంవత్సరం కావాలంటే మీరు మీ పక్కన నడవడానికి అనుమతించే వ్యక్తులతో ఇప్పుడే అది మొదలవుతుంది. మీ సర్కిల్ను తీర్పుతో కాదు, స్పష్టతతో ఆడిట్ చేయండి. చేదుతో కాదు, ఉద్దేశంతో. ఎందుకంటే మీ భవిష్యత్తు రక్షించడానికి విలువైనది. మీ ఎదుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం విలువైనది. మరియు మీరు అవుతున్న వ్యక్తికి దానిని చూసే నమ్మే మరియు దాని గురించి మాట్లాడే వ్యక్తులు అవసరం. ముఖ్యంగా మీరు దాన్ని మీరే మర్చిపోయిన రోజుల్లో మీ గొప్పతనాన్ని మీకు గుర్తు చేసేవారిని మీ చుట్టూ ఉంచుకోండి. ఆపై మరొకరికి మీరు అలాంటి వ్యక్తిగా మారండి. ఎందుకంటే కలిసి ఎదగడమే మనం నిజంగా ఎదిగే ఏకైక మార్గం. ప్రపంచం మనలో చాలామంది ఊహించిన దానికంటే వేగంగా కదులుతోంది. ఇది కేవలం అభివృద్ధి చెందడం లేదు,
ఇది చాలా వేగంగా రూపాంతరం చెందుతోంది. అత్యంత అనుకూల మనస్సులు కూడా దానిని కొనసాగించడానికి చాలా కష్టపడుతున్నాయి. ఈ సుడిగుండం మధ్యలో మనం ఒక ఎంపికను ఎదుర్కొంటాము. ఒక నిర్ణయాత్మక ఎంపిక. మనం మార్పుకు భయపడవచ్చు, దాన్ని నిరోధించవచ్చు, అది మన జీవితాలను తాకదని నటించవచ్చు. లేదా యంత్రాలు ఎప్పటికీ ఉండలేని దానికంటే ఎక్కువగా మారడం ద్వారా దాన్ని ఎదుర్కోవడానికి మనం లేవవచ్చు. మానవీయంగా మారడం. కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, మెషీన్ లెర్నింగ్ ఇవి మన శత్రువులు కాదు. అవి కేవలం అద్దాలు. అవి మన పనిలో, మన దినచర్యలలో మరియు మన ఆలోచనలలో యాంత్రికంగా మారిన భాగాలను మనకు ప్రతిబింబిస్తాయి. అవి పునరావృతమయ్యేవి, అంచనా వేయదగిన వాటిని తొలగిస్తాయి. అలా చేయడం ద్వారా అవి మిగిలి ఉన్న వాటిపై దృష్టి సారిస్తాయి. అదే లోతైన మానవీయమైనది, భావోద్వేగపరమైనది, సహజమైనది, నైతికమైనది, సృజనాత్మకమైనది. ఇది యంత్రానికి ఎలా కోడ్ రాయాలో నేర్చుకోవడం గురించి కాదు. ఇది దాని స్థానంలో ఎప్పటికీ భర్తీ చేయలేని వ్యక్తిగా ఎలా మారాలి అనే దాని గురించి. భవిష్యత్తు అత్యంత సమర్థవంతమైన వారిది కాదు. ఇది అత్యంత సానుభూతిపరులది, అత్యంత ఊహాత్మకమైన వారిది, అత్యంత స్థితిస్థాపకత కలిగిన వారిది, అత్యంత మానవీయమైన వారిది. అందుకే 2026కు ముందు మనలో ప్రతి ఒక్కరూ ఒక నిబద్ధత తీసుకోవాలి. ఏదో కొత్తది నేర్చుకోవడానికి కాదు, కాలాతీతమైన దాన్ని నేర్చుకోవడానికి. ఈ రోజు కంటే రేపు మరింత ముఖ్యమైనదిగా ఉండేదాన్ని నేర్చుకోవడానికి. యంత్రాలు ఎప్పటికీ అనుకరించలేని దాన్ని నేర్చుకోవడానికి. కథ చెప్పడం, స్టోరీ టెల్లింగ్ వంటి నైపుణ్యాలు. ఇక్కడ మీరు కేవలం సమాచారాన్ని పంచుకోరు, మీరు హృదయాలను కలుపుతారు. సానుభూతి, ఎంపతి వంటి. ఇక్కడ మీరు కేవలం ఒకరి మాటలను వినరు, మీరు వారి ప్రపంచాన్ని అనుభూతి చెందుతారు. క్లిష్టమైన ఆలోచన, క్రిటికల్ థింకింగ్ వంటివి. ఇక్కడ మీరు కేవలం వాస్తవాలను గుర్తుంచుకోరు, మీరు దేనిని కోల్పోతున్నారో ప్రశ్నిస్తారు. మరియు నాయకత్వం. బిగ్గరగా అరిచే రకం కాదు, వినయంతో వినే మరియు ఉద్దేశంతో కదిలే రకం. మీరు నిజంగా కదిలించిన చివరి సమయం గురించి ఆలోచించండి. ఎవరో మిమ్మల్ని చూసినట్లు అనుభూతి చెందేలా చేసిన క్షణం. ఒక కథ మీకు గూస్ బంప్స్, రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతి ఇచ్చినప్పుడు. ఒక సంభాషణ మీ దృక్పథాన్ని మార్చడానికి సహాయపడినప్పుడు. ఆ క్షణాలలో ఏదీ డేటా ద్వారా నడపబడలేదు. అవి భావోద్వేగం, అనుబంధం, అర్థం యొక్క లోతు ద్వారా నడపబడ్డాయి. భవిష్యత్తు డిమాండ్ చేసే నైపుణ్యం ఇదే, మరియు దానిని కోడ్ ద్వారా నేర్పించలేము. దీనిని ఉద్దేశపూర్వకత ద్వారా పెంపొందించాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం 2027 నాటికి మనం ఈరోజు కార్యాలయంలో ఉపయోగించే నైపుణ్యాలలో దాదాపు సగం 44% వాడుకలో లేకుండా పోతాయి లేదా రూపాంతరం చెందుతాయి. మరియు భయానక భాగం ఏమిటంటే చాలామంది ప్రజలు సిద్ధం కావడం లేదు. వారు వేచి చూస్తున్నారు, విషయాలు నెమ్మదిగా జరుగుతాయని ఆశిస్తున్నారు. అవి నెమ్మదించవు. మరియు అదే ముఖ్యం, మార్పు రావడం లేదు. అది ఇప్పటికే ఇక్కడ ఉంది. మీరు సెల్ఫ్ చెక్అవుట్ లేన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయకులతో దుకాణాల్లోకి నడుస్తారు. మీరు అల్గోరిథంలు రాసిన కథనాలను చదువుతారు. మీరు కస్టమర్ సర్వీస్ బాట్లతో సంభాషిస్తారు. మీ విలువ పునరావృతం లేదా దినచర్యలో పాతుకుపోయి ఉంటే మీరు సన్నని మంచు మీద నిలబడి ఉన్నారు. కానీ మీ విలువ అంతర్దృష్టి నుండి, శ్రద్ధ నుండి, అసలైన ఆలోచన నుండి వస్తే మీరు భవిష్యత్తుకు ఒక వంతెనను నిర్మిస్తున్నారు. నేను మీకు ఒక కథ చెబుతాను. ఒకప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. 15 సంవత్సరాలు ఒకే పని చేసిన తరువాత తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అతను ఇప్పుడు సాఫ్ట్వేర్ ద్వారా మరింత మెరుగ్గా మరియు వేగంగా చేయగలిగే నైపుణ్యాల సమితిని పరిపూర్ణం చేశాడు. నెలల తరబడి అతను కోపంగా, చేదుగా ఉన్నాడు. ప్రపంచాన్ని నిందించాడు, వ్యవస్థను నిందించాడు. ఆపై ఒకరోజు అతను తన కుమార్తెతో కూర్చున్నాడు. ఆమె పాఠశాలలో ఇబ్బంది పడుతోంది, ఒక ప్రెజెంటేషన్ గురించి ఆందోళన చెందుతోంది. అతను విన్నాడు, నిజంగా విన్నాడు. ఆమె కథను రూపొందించడానికి ఆమెకు సహాయం చేశాడు. కేవలం తెలియజేయడానికి కాదు, ప్రేరేపించడానికి, ఎలా మాట్లాడాలో ఆమెకు నేర్పించాడు. ఆమె తన ప్రెజెంటేషన్ని ఇచ్చినప్పుడు ఆమె టీచర్ ఆమెను పక్కకు పిలిచి, "నువ్వు ఈ అంశాన్ని చూసే విధానాన్ని మార్చావు" అని అన్నారు. ఆ వ్యక్తి తనలో ఆటోమేట్ చేయలేని ఏదో ఉందని గ్రహించాడు. జ్ఞానం, కరుణ, బోధన. ఆ క్షణం నుండి అతను ఉద్యోగాలను వెంబడించడం మానేశాడు మరియు విలువను సృష్టించడం ప్రారంభించాడు. అతను ఒక కోచ్, ఒక వక్త, ఒక గురువయ్యాడు. అతను కేవలం అనుగుణంగా మారలేదు, అతను రూపాంతరం చెందాడు. మరియు అది అన్ని తేడాలను కలిగించింది. మీరిప్పుడు నేర్చుకోగలిగే అత్యంత విలువైన నైపుణ్యం సాంకేతికతతో ఎలా పోటీ పడాలి అనేది కాదు, దానిని ఎలా పూర్తి చేయాలి అనేది. యంత్రాలు చేయలేని దానిని ఎలా చేయాలి అనేది. యంత్రాలు ప్రాసెస్ చేయగలవు, కానీ అవి అనుభూతి చెందలేవు. అవి నమూనాలను గుర్తించగలవు, కానీ అవి కలలు కనలేవు.
అవి సమీకరణాలను పరిష్కరించగలవు, కానీ అవి భయం ద్వారా ప్రజలను నడిపించలేవు లేదా ధైర్యం వైపు వారిని ప్రేరేపించలేవు. కాబట్టి మీరు తరువాత ఏమి చేయాలో ఆలోచిస్తుంటే మార్కెట్లో ఏది హాట్గా ఉందో దానికోసం మాత్రమే చూడకండి. లోపలికి చూడండి. నాలో ఏ భాగాన్ని ఎప్పటికీ కాపీ చేయలేరు అని మీరే ప్రశ్నించుకోండి. అది ప్రజలను ఏకం చేసే మీ సామర్థ్యమా? గందరగోళాన్ని శాంతపరిచే మీ నైపుణ్యమా? ఎవరైనా స్క్రీన్ చూడటం ఆపి అనుభూతి చెందడం ప్రారంభించే కథను చెప్పే మీ పద్ధత? మీరు ఉద్యోగ వివరణ కాదు, మీరు చేయవలసిన పనుల జాబితా కాదు, మీరు ఒక హోదా కాదు. మీరు ఆలోచించే మనస్సు, అనుభూతి చెందే హృదయం మరియు అనుగుణంగా మారే ఆత్మ కలిగిన మానవుడు. దానిని తక్కువ అంచనా వేయవద్దు. అమ్ముడయ్యే వాటిని వెంబడించే ప్రక్రియలో దానిని విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ఇతరులు పోకడలను వెంబడించవచ్చు, మీరు సాధనాలను నిర్మించవచ్చు. ఇతరులు అలలను అనుసరించవచ్చు, మీరు ప్రవాహం కావచ్చు. మిమ్మల్ని భర్తీ చేయలేని విధంగా చేసే నైపుణ్యాలను నేర్చుకోండి. మీ ఉద్యోగం కోసం మాత్రమే కాదు, మీ వారసత్వం కోసం కూడా. అనిశ్చితిలో ఎలా నడిపించాలో తెలిసిన వ్యక్తిగా ఉండండి. ఇతరులు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాట్లాడే వ్యక్తిగా, ఇతరులు వెనక్కి తగ్గినప్పుడు అనుసంధానం చేసే వ్యక్తిగా. ఎందుకంటే భవిష్యత్తుకు కేవలం తెలివైన వ్యక్తులు మాత్రమే అవసరం లేదు, దానికి తెలివైనవారు, ధైర్యవంతులు అవసరం. మీకు 3 సంవత్సరాలున్నాయి. వేచి చూడటానికి కాదు, వీక్షించడానికి కాదు, మారడానికి. ఇప్పుడే నిబద్ధత తీసుకోండి. మీరు వెనుకబడిపోతారని భయపడి కాదు, మీ నిబంధనలకు అనుగుణంగా, మీ సత్యంతో. యంత్రాలు ఎప్పటికీ సొంతం చేసుకోలేని నైపుణ్యాలతో ముందుకు సాగడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి. ఆ మార్గం భద్రత కాదు, ఖచ్చితత్వం కాదు, బలం. ఎలాంటి అల్గోరిథం కూడా అనుకరించలేని రకమైన బలం. ప్రపంచం డిమాండ్ చేయడానికి ముందే ఎదుగుదలను ఎంచుకోవడం ద్వారా వచ్చే బలం. స్పష్టత అనేది శక్తి. అది లేకుండా మనం జీవితంలో ప్రతిస్పందించడానికి బదులు స్పందిస్తాము, నిర్ణయించుకోవడానికి బదులు కొట్టుకుపోతాము, కట్టుబడి ఉండటానికి బదులు రాజీ పడతాము. మనకు దేనిపై నిలబడాలనే దాని గురించి స్పష్టత లేనప్పుడు మనం ప్రతిదానికి లొంగిపోతాము. ప్రతి అభ్యర్థన, ప్రతి అవకాశం మన సమయం మరియు శక్తిపై, ప్రతి డిమాండ్ మనల్ని ఆకర్షణీయంగా కనిపించినా అర్థవంతమైన చోటికి నడిపించిన దిశల్లోకి లాగుతుంది. 2026కు ముందు మీ నాన్ నెగోషియబుల్స్ను నిర్వచించడం కేవలం సహాయకరంగా ఉండటమే కాదు, అవసరం. ఇవి మీరు ఒకసారి జర్నల్లో రాసి మరచిపోయే అందమైన పదాలు కాదు. మీ నాన్ నెగోషియబుల్స్ అనేవి మీరు జీవించే కదలలేని సత్యాలు. అవి మీరు అహంకారం నుండి కాదు, సమతుల్యత నుండి ఇసుకలో గీసే గీతలు. ఎందుకంటే గీతలు లేకుండా, ప్రమాణాలు లేకుండా, చెదరని విలువలు లేకుండా ప్రపంచం వాటిని మీకోసం నిర్వచిస్తుంది. మరియు ప్రపంచం చాలా గజిబిజిగా ఉంది. అది ఒప్పిస్తుంది. అది అవకాశాలుగా, మారువేషంలో ఉన్న సత్వర మార్గాలు, సమర్థనలు మరియు పరధ్యానాలను అమ్ముతుంది. ఏదో ఒక దానికోసం నిలబడే వ్యక్తులను మనం మెచ్చుకుంటాము. కానీ ఏదో ఒక దానికోసం నిలబడటమంటే కనీసం కొంతకాలం ఒంటరిగా నిలబడటానికి సిద్ధంగా ఉండటమని మనం తరచుగా మర్చిపోతాము. నేను ఒకసారి ఒక మహిళను కలిశాను. ఆమెకు $2 లక్షల ప్రమోషన్ ఆఫర్ వచ్చింది. అలాంటి ఆఫర్ జీవితాలను మారుస్తుంది. తన ఇంటి రుణం తీరుస్తుంది, తలుపులు తెరుస్తుంది, భద్రతా భావాన్ని సృష్టిస్తుంది. కానీ ఆమె వద్దు అంది. ఆమె అర్హురాలు కానందున కాదు, ఆమె భయపడింది కాబట్టి కాదు. కానీ ఆ పాత్ర 70 గంటల వారాలు, నిరంతర ప్రయాణం మరియు ఆమె పవిత్రంగా భావించే తన పిల్లలతో గడిపే క్షణాలను కోల్పోవాలని డిమాండ్ చేసింది కాబట్టి. ఆమె నాతో ఇలా చెప్పింది: ఇతరులు పెంచడం చూడటానికి నేను పిల్లలను కనలేదు. అది ఆశయాన్ని తిరస్కరించడం కాదు, అది దాని యొక్క పూర్తి వ్యక్తీకరణ. ఆమె ఎవరో ఆమెకు తెలుసు. డబ్బు కంటే, ప్రతిష్ట కంటే, ఒక రెజ్యూమెలోని లైన్ కంటే ఏది ముఖ్యమో ఆమెకు తెలుసు. అది బలహీనత కాదు, అది స్పష్టతతో పదును పెట్టిన బలం. మన సూత్రాలను మనం నిర్వచించకపోతే మనలో ప్రతి ఒక్కరికి ఒక ధర ఉంటుంది. నిజాయితీని విలువ ఇస్తామని మనమందరం చెబుతాము. కానీ నిజం చెప్పడం మన ఆమోదాన్ని కోల్పోయేటప్పుడు మనం మాట్లాడుతామా? ఆరోగ్యాన్ని విలువ ఇస్తామని చెబుతాము. కానీ ఒత్తిడి పెరిగినప్పుడు నిద్ర మరియు పోషణకు ప్రాధాన్యత ఇస్తామా? సమగ్రతను విలువ ఇస్తామని చెబుతాము. కానీ అది అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా మనం దానిని ఎంచుకుంటామా? ఎవరూ చూడనప్పుడు, పందెం ఎక్కువగా ఉన్నప్పుడు మీ నాన్ నెగోషియబుల్స్ జీవితాన్ని సులభతరం చేయవు. అవి దానికి అర్థాన్నిస్తాయి. మానేయడం సరళంగా ఉన్నప్పుడు కూడా అవి మిమ్మల్ని నిలబడమని సవాలు చేస్తాయి. తుఫానులు తాకినప్పుడు అవి మిమ్మల్ని యాంకర్ చేస్తాయి. మరియు తుఫానులు ఖచ్చితంగా తాకుతాయి. ప్రజలు మీ సరిహద్దులను అపార్థం చేసుకుంటారు. కొందరు మీ నమ్మకాలను అపహాస్యం చేస్తారు. ఇతరులు మిమ్మల్ని అపరాధ భావన కలిగించడానికి, తారుమారు చేయడానికి, వంగడానికి ప్రయత్నిస్తారు. కానీ రహస్యం ఇక్కడ ఉంది.
వారు నిజంగా పరీక్షించేది మీ పరిమితులు కాదు, అది మీ స్పష్టత. ఒక నాయకుడు ఒకసారి నాతో మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో తాను చేసిన ప్రతి రాజీ దీర్ఘకాలిక శాంతిని కోల్పోయే ఖర్చుతో స్వల్పకాలిక ప్రశంసల కోసం ఒక ఒప్పందమని చెప్పాడు. అతను వద్దనాల్సిన చోట అవును అన్నాడు. కష్టమైన వ్యక్తిగా ముద్రపడతానని భయపడి విషపూరిత వాతావరణాలను తట్టుకున్నాడు. మాట్లాడాలని తెలిసినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. మరియు చివరికి తాను కోరుకోని నిచ్చెనను ఎక్కుతున్నట్లు, తాను ఎప్పుడూ ఎంచుకోని గమ్యాన్ని చేరుకున్నట్లు అతను కనుగొన్నాడు. అతను డ్రైవ్ లేకపోవడం వల్ల బర్నౌట్ అవ్వలేదు, అతను నిర్వచనం లేకపోవడం వల్ల అయ్యాడు. నేను దేనికి ద్రోహం చేయడాన్ని నిరాకరించే విలువలేమిటి అని అతను ఎప్పుడూ కూర్చుని ప్రశ్నించుకోలేదు. చివరికి అతను ఆ పని చేసినప్పుడు అతను తన జీవితాన్ని మరియు వ్యాపారాన్ని వాటి చుట్టూ పునర్నిర్మించాడు. చిన్న బృందం, చిన్న కార్యాలయం, తక్కువ మంది క్లయింట్లు, కానీ ఎక్కువ ప్రభావం, ఎక్కువ స్వేచ్ఛ, ఎక్కువ సంతృప్తి. ఎందుకంటే అతను ఇకపై అందరికీ అన్నీ కావాలని ప్రయత్నించడం లేదు, అతను తనుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. దూరంగా నడవడం మీకు ఖర్చయినప్పటికీ మీరు దేని నుండి దూరంగా నడుస్తారో తెలుసుకోవడంలో శక్తి ఉంది. బహుశా అది మీ సమయాన్ని గౌరవించని ఉద్యోగం కావచ్చు, బహుశా అది మీ కలలను చిన్నబుచ్చే సంబంధం కావచ్చు, బహుశా అది విజయవంతంగా కనిపించే కానీ ఉక్కిరిబిక్కిరి చేసే జీవనశైలి కావచ్చు. అది ఏదైనా సరే, స్పష్టత మీకు ధైర్యాన్నిస్తుంది. ఇది నాకోసం కాదు, నేను గొప్పవాణ్ణి కాబట్టి కాదు, నేను స్పష్టంగా ఉన్నాను కాబట్టి అని చెప్పడానికి. ప్రతిదాని గుండా నెట్టడం ద్వారా స్థితిస్థాపకత వస్తుందని మనం తరచుగా అనుకుంటాము, కానీ కొన్నిసార్లు మీ విలువలు చెక్కుచెదరకుండా దూరంగా నడవడం ద్వారా స్థితిస్థాపకత వస్తుంది. అది అరిచే బలం కాదు, ప్రతిధ్వనులను మిగిల్చే రకమైన బలం. ఆత్మ విలువ ఎలా ఉంటుందో మీ పిల్లలకు నేర్పించే రకమైన బలం. గొప్ప సంజ్ఞలతో కాకుండా స్థిరమైన సమగ్రతతో వారసత్వాలను తిరిగి రాసే రకమైన బలం. మీ నాన్ నెగోషియబుల్స్పై మీకు స్పష్టత లేకపోతే ప్రపంచం దాని అజెండాను మీకు అందిస్తుంది. అది ఆరోగ్యం కంటే హడావిడిని, ఉద్దేశం కంటే ప్రజాదరణను, ఉనికి కంటే ఉత్పాదకతను జరుపుకుంటుంది. మరియు ఒకరోజు మీరు తలెత్తి మీరు మీ నుండి ఎంత దూరంగా వచ్చారని ఆశ్చర్యపోతారు. కానీ మీరు ఇప్పుడు ఆగిపోతే, నిజంగా ముఖ్యమైన వాటిని నిర్వచించడానికి మీరు సమయం తీసుకుంటే, అప్పుడు మీరు నిర్ణయాలు బలవంతం చేయబడినట్లు కాకుండా సమతుల్యంగా అనిపించే జీవితాన్ని నిర్మించడం ప్రారంభిస్తారు. అవకాశాలను కేవలం అంగీకరించకుండా వడపోసినట్లుగా స్వీకరించే జీవితాన్ని. విజయం మీరు పొందిన దాని ద్వారా కాకుండా మీరు కోల్పోవడానికి నిరాకరించిన దాని ద్వారా కొలవబడే జీవితాన్ని. కఠినమైన ప్రశ్నలు మీరే వేసుకోండి. నేను అన్ని ఖర్చుల వద్ద ఏమి రక్షిస్తాను? వాటిని పట్టుకోవడం నన్ను ఒంటరిగా చేసినా నేను ఏ సూత్రాలను పాటిస్తాను? ఇతరులకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ నేను దేని నుండి దూరంగా నడుస్తాను? ఇవి బలహీన హృదయాల కోసం ప్రశ్నలు కాదు, అవి ధైర్యవంతుల కోసం ప్రశ్నలు. ఆత్మలేని విజయం బోలుగా ఉంటుందని తెలిసిన వారి కోసం, నమ్మకం లేని సౌకర్యం చౌకగా ఉంటుందని తెలిసిన వారి కోసం, సులభం అనేది శాంతి కాదు అని తెలిసిన వారి కోసం. మీరు పరీక్షించబడే క్షణాలు ఉంటాయి. మీరు వదులుకోకూడదని అనిపించే ఏదో ఆఫర్ చేయబడుతుంది, కానీ అది మీ శాంతికి వెలకట్టి ఉంటుంది. మీరు సమర్థించుకోవడానికి, కేవలం ఒక్కసారి వంగడానికి, తరువాత మీరు దాన్ని సరిచేస్తారని మీకు మీరు చెప్పుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు. అది రహదారిలో వచ్చే ముళ్ళు. అప్పుడే మీ నాన్ నెగోషియబుల్స్ కేవలం పదాలు కావు, అవి చర్యలు, అవి నిర్ణయాలు, అవి త్యాగాలు. మరియు ఆ క్షణాలలో మీరు ప్రశంసల కంటే సమతుల్యతను, ప్రజాదరణ కంటే సూత్రాన్ని, సౌలభ్యం కంటే సత్యాన్ని ఎంచుకున్నప్పుడు, మీరు మీ స్వంత జీవితాన్ని మార్చడమే కాకుండా ఇతరులకు కూడా అదే చేయడానికి మీరు అనుమతి ఇస్తారు. వారు ధైర్యంగా జీవించగలిగితే, బహుశా నేను కూడా చేయగలను అని ఎవరైనా చెప్పినప్పుడు మీరు ఉదాహరణ అవుతారు. కాబట్టి 2026 రాకముందే ఏదీ మిమ్మల్ని దాని నుండి దూరం చేయలేని విధంగా ముఖ్యమైనది ఏమిటో స్పష్టంగా నిర్వచించండి. దాన్ని వ్రాసుకోండి, దానిని జీవించండి, దానిని పట్టుదలతో కాపాడుకోండి. ఎందుకంటే మీరు దేనికోసం నిలబడతారో మీకు తెలిసినప్పుడు మీరు దేనికోసం పడిపోతారో అనే భయం మీకు ఎప్పటికీ ఉండదు. మీరు ఉద్దేశంతో కదులుతారు, మీరు సమగ్రతతో నడిపిస్తారు, మీరు శాంతితో నిద్రపోతారు, మరియు మీరు విచారంతో కాదు, గర్వంతో వెనక్కి చూస్తారు. మీరు ఏమి నిర్మించారు అనే దానికోసం కాదు, దానిని నిర్మించడానికి మీరు ఏమి వ్యాపారం చేయడానికి నిరాకరించారు అనే దానికోసం. మనం శ్రమ, హడావిడి మరియు అన్ని ఖర్చులతో ఉత్పాదకతను కీర్తించే సంస్కృతిలో జీవిస్తున్నాము. మనం అలసటను ఒక గౌరవ చిహ్నంలా ధరిస్తాము మరియు విశ్రాంతిని బలహీనతగా కొట్టిపారేస్తాము. కానీ విజయాన్ని వెంబడించటంలో మనం నిర్మించే ప్రతిదానికి మన ఆలోచనలు, సంబంధాలు మరియు కలలు, మన ఆరోగ్యమే పునాది అని మనలో చాలామంది మర్చిపోతారు. అది లేకుండా ప్రపంచంలోని అన్ని ఆశయాలు ఇసుక కింద కూలిపోతాయి.
మనం కెఫీన్తో అలసటను అధిగమిస్తాము, పరధ్యానాలతో ఒత్తిడిని అణచివేస్తాము మరియు మూల కారణాలను పరిష్కరించడానికి బదులు లక్షణాలకు మందులు వాడతాము. అయినా కూడా బర్న్అవుట్ వచ్చినప్పుడు, ఆందోళన పెరిగినప్పుడు, వ్యాధి నిశ్శబ్దంగా చొచ్చుకొచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోతాము. ఇక్కడ మనలో చాలామంది అంగీకరించడానికి ఇష్టపడని నిజం ఉంది. మీ ఆరోగ్యం మీకు ఎప్పటికీ సొంతమైన అత్యంత నాన్ నెగోషియబుల్ ఆస్తి. నేను శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే మాట్లాడటం లేదు, అది కీలకమైనప్పటికీ నేను మీ సంపూర్ణ శ్రేయస్సు యొక్క మొత్తం పర్యావరణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. మానసిక, భావోద్వేగ, శారీరక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి. ఇది సిక్స్ ప్యాక్ కండరాల గురించి కాదు, లేదా ఇన్స్టాగ్రామ్లో స్మూతీ గిన్నెలను పోస్ట్ చేయడం గురించి కాదు. ఇది స్పష్టత, బలం మరియు ఉద్దేశంతో జీవితానికి హాజరు కావడం గురించి, మీ పిల్లలతో ఆడుకోవడానికి శక్తి కలిగి ఉండటం గురించి, సానుభూతితో నడిపించడానికి సహనం కలిగి ఉండటం గురించి, కొత్తదనాన్ని సృష్టించడానికి మానసిక పదును కలిగి ఉండటం గురించి, మరియు కష్టమైన సీజన్లలో కుప్పకూలిపోకుండా నావిగేట్ చేయడానికి భావోద్వేగ స్థిరత్వం కలిగి ఉండటం గురించి. అయినా కూడా మనం ఆరోగ్యాన్ని ప్రతిచర్యాత్మకంగా చూస్తాము. ఏదో విరిగిపోయే వరకు మనం శ్రద్ధ చూపడానికి వేచి ఉంటాము. మనం రోగనిర్ధారణ, పానిక్ అటాక్, బర్న్అవుట్, విడాకులు, గుండె భయం కోసం వేచి ఉంటాము. ఆపై మన ప్రపంచం కదిలిన తర్వాతే ఏం జరిగింది అని అడుగుతాము. ఏం జరిగిందంటే మనం హెచ్చరిక సంకేతాలను విస్మరించాము. మన శరీరాలు నాశనం చేయలేనివిగా, మన మనస్సులు యంత్రాలుగా ఉన్నట్లు మనం జీవించాము. మన జీవిత కథలో ఆరోగ్యాన్ని ఒక నేపథ్య పాత్రగా చూశాము. అది మొత్తం కథ నిలబడే వేదిక అని గ్రహించలేదు. మీ జీవితంలో అత్యంత కీలకమైన క్షణాల గురించి ఆలోచించండి. మీ పూర్తి ఉనికిని అడిగిన అవకాశాలు, మీ స్థితిస్థాపకతను డిమాండ్ చేసిన సవాళ్లు, మీ సహనం మరియు సానుభూతి అవసరమైన వ్యక్తులు. ఆ క్షణాలన్నింటికీ తెలివితేటలు లేదా ఆశయం కంటే ఎక్కువ అవసరం. మీకు మంచి అనుభూతిని కలిగించడం అవసరం. వాటికి బలం, స్పష్టత, శక్తి, ఉనికి అవసరం. మరియు అవన్నీ మీ ఆరోగ్యం నుండి వస్తాయి. సవాలు ఏమిటంటే, చాలామంది ప్రజలు తాము మెరుగ్గా అనుభూతి చెందడం ప్రారంభించే వరకు తాము ఎంత చెడ్డగా ఉన్నారో కూడా గ్రహించరు. మసకబారిన దృష్టి సాధారణమని వారు అనుకుంటారు. తమ చిరాకు కేవలం వృద్ధాప్యంలో భాగమని వారు అనుకుంటారు. గొప్ప పనులు చేయడానికి అలసట కేవలం ధర మాత్రమే అని వారు నమ్ముతారు. కాని మనం దాన్ని తిప్పి చూస్తే, పతనం కోసం వేచి ఉండకుండా చివరకు జీవశక్తిని ఎంచుకోవడం ఆపితే. కాబట్టి 2026 రాకముందే మీ ఆరోగ్యానికి ఒక విప్లవాత్మక నిబద్ధత తీసుకోండి. న్యూ ఇయర్ రిజల్యూషన్ కాదు, 30 రోజుల శుద్ధి కాదు, ఒక సంబంధాన్ని ఏర్పరచుకోండి. ప్రతిరోజు మీ శరీరాన్ని కదపండి. మీరు ఏమి తిన్నారు అనేదానికి శిక్షగా కాదు, మీ శరీరం ఏమి చేయగలదో అనేదానికి జరుపుకోవడానికి. నడవండి, సాగదీయండి, ఎత్తండి, నృత్యం చేయండి, కేవలం కదలండి. మీకు జిమ్ సభ్యత్వం లేదా ఫ్యాన్సీ పరికరాలు అవసరం లేదు. మీ పళ్ళు తోముకున్నంత సాధారణంగా కదలికను చేయాలి. మీ శరీరం ఒక యంత్రం కాదు, ఇది ఒక దూత. మరియు మీ జీవితంలోని ప్రతి అధ్యాయం ద్వారా మిమ్మల్ని మోసుకెళ్లినందుకు మీరు కృతజ్ఞతలు చెప్పే మార్గం కదలిక. మిమ్మల్ని తిరిగి ప్రేమించే ఆహారాన్ని తినండి. మీరు ప్రేమించే వాటిని మాత్రమే కాదు. రెండిటికీ తేడా ఉంది. మీరు చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రేమించవచ్చు, కానీ దాని తరువాత మీ శరీరం గంటల తరబడి కుప్పకూలుతుంది. మీరు ప్రాసెస్ చేసిన స్నాక్స్ కోసం కోరుకోవచ్చు, కానీ అవి మీ దృష్టిని మరియు మూడ్ను దొంగిలిస్తాయి. మీరు బలంగా, తేలికగా మరియు స్థిరంగా అనుభూతి చెందే ఆహారాలను ఎంచుకోండి. ఉబ్బినట్లు, అలసిపోయినట్లు, మందకొడిగా కాదు. ఇది డైటింగ్ గురించి కాదు, మీరు జీవించాలనుకునే జీవితం కోసం మీ శరీరానికి ఇంధనం అందించడం గురించి. ఆహారం అనేది సమాచారం. మీ శరీరం ఎలా పనిచేయాలో అది చెబుతుంది. సందేశం మంచిది అయ్యేలా చూసుకోండి. నిద్రను పవిత్రంగా భావించండి, ఎందుకంటే ఇది పవిత్రమైనదే. ఇక్కడే మీ మెదడు జ్ఞాపకాలను ఫైల్ చేస్తుంది. ఇక్కడే మీ శరీరం కణాలను రిపేర్ చేస్తుంది. ఇక్కడే మీ ఆత్మ రీసెట్ అవుతుంది. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటాన్ని ఒక పథకంలా ధరించడం ఆపండి. ఉత్పాదకత పేరుతో నిద్రను త్యాగం చేయడం ఆపండి. మీరు సమయాన్ని పొందడం లేదు, మీరు రేపటి నుండి స్పష్టతను దొంగిలిస్తున్నారు. మీ కలలను మీరు ఎలా రక్షిస్తారో మీ నిద్రను కూడా అలాగే రక్షించండి, ఎందుకంటే అది లేకుండా మీ కలలు కేవలం కలలుగానే మిగిలిపోతాయి. రక్త పరీక్షలు చేయించుకోండి, అంచనా వేయడం ఆపండి. లక్షణాలను గూగుల్ చేయడం ఆపి ఉత్తమమైన దానికోసం ఆశించడం ఆపండి. డేటాను తెలుసుకోండి, మీ సంఖ్యలను తెలుసుకోండి, మీ ప్రమాదాలను తెలుసుకోండి. జ్ఞానం శక్తి, మరియు చాలామంది ప్రజలు ఉపయోగించిన శక్తి ఇది.
నివారణ ఆరోగ్యం అనేది సెక్సీగా ఉండకపోవచ్చు, కానీ అది ప్రాణాలను రక్షిస్తుంది. ముందస్తు గుర్తింపు అనేది కేవలం తెలివైనది కాదు, అది బాధ్యతాయుతం. మీరు మీ ఉద్యోగం కోసం వార్షిక సమీక్షలను పొందుతారు, మీ కారుకు ఆయిల్ మార్పిడి చేస్తారు, మీ సాంకేతికతకు ట్యూనప్స్ చేస్తారు. మీరు జీవించే ఏకైక శరీరానికి ఎందుకు చేయకూడదు? మరియు అవును, మీకు అవసరమైతే థెరపీకి వెళ్ళండి. నిజాయితీగా చెప్పాలంటే మనలో చాలా మందికి ఇది అవసరం. జీవితం చాలా బరువైనది. దుఃఖం, గాయం, ఒత్తిడి, అభద్రత అవి కేవలం అదృశ్యం కావు, అవి మన మనస్సులలో మూలాలను పాతుకుపోతాయి మరియు మన సంబంధాలలో, నిర్ణయాలలో, ఆత్మ విలువలో లీక్ అవుతాయి. థెరపీ అనేది బలహీనత కాదు, అది జ్ఞానం, అది ఆత్మనాయకత్వం. విరిగిన ఎముకను మీరు ఎలా విస్మరించరో, విరిగిపోతున్న హృదయాన్ని లేదా అధిక భారమున్న మనస్సును విస్మరించవద్దు. మద్దతు పొందడానికి మీరు సంక్షోభంలో ఉండవలసిన అవసరం లేదు. మీరు మిమ్మల్ని మీరు నయం చేయడానికి, ఎదగడానికి మరియు రూపాంతరం చెందడానికి తగినంత విలువ ఇవ్వాలి. మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రతిదీ మారుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నిర్ణయాలు పదునవుతాయి, సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. మీరు రోజులోకి లాగబడకుండా శక్తితో మేల్కొనడం ప్రారంభిస్తారు. మీ శరీరంతో పోరాడటం మానేసి దానిని విశ్వసించడం ప్రారంభిస్తారు. మీరు జీవితానికి ప్రతిస్పందించడం ఆపి ప్రతిస్పందించడం ప్రారంభిస్తారు. ఆరోగ్యం అనేది ఎక్కువ కాలం జీవించడం గురించి మాత్రమే కాదు, ఇది మరింత మెరుగ్గా జీవించడం గురించి, అత్యంత ముఖ్యమైన క్షణాలకు పూర్తిగా హాజరు కావడం గురించి, కేవలం బాగా కనిపించడమే కాకుండా బాగా అనిపించే జీవితాన్ని సృష్టించడం గురించి. మరియు ఇక్కడ అత్యంత ప్రేరణాత్మకమైన విషయం ఉంది. ఆరోగ్యం అనేది మనకు నిజమైన నియంత్రణ ఉన్న కొద్ది విషయాలలో ఒకటి. మార్కెట్లు మారే మరియు హెడ్లైన్లు ముంచెత్తే అస్తవ్యస్తమైన మరియు అనిశ్చిత ప్రపంచంలో మీ ఆరోగ్యం మీది. మీరు ప్రతిరోజు తీసుకునే ఎంపికలు, స్క్రోల్ చేయడానికి బదులు నడవడం, హడావిడి చేయడానికి బదులు నీరు తాగడం, పానిక్ చేయడానికి బదులు ఆగిపోవడం, అవి పెరుగుతాయి. అవి జీవశక్తి యొక్క సమ్మేళన ఆసక్తిని ఏర్పరుస్తాయి. మీరు ఈరోజు ప్రతిఫలాన్ని చూడకపోవచ్చు, కానీ మీ భవిష్యత్తు రూపం వారు మీకు ధన్యవాదాలు చెబుతారు. అప్పుడే ప్రతిదీ మారింది అని వారు వెనక్కి చూస్తారు. ఎందుకంటే భవిష్యత్తు అనేది కష్టపడి పనిచేసేవారిది కాదు, దానికి హాజరు కావడానికి బలమున్నవారిది. మరియు హాజరు కావడానికి శక్తి అవసరం, స్థితిస్థాపకత అవసరం. బర్నౌట్పై కాదు, సమతుల్యతపై నిర్మించిన పునాది అవసరం. త్యాగంపై కాదు, స్థిరత్వంపై నిర్మించిన పునాది అవసరం. కాబట్టి మీరు నిర్మించాలనుకునే కెరీర్, మీరు పెంచాలనుకునే కుటుంబం, మీరు వెంబడించాలనుకునే కలల వైపు చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అన్నిటినీ పట్టుకోవడానికి నాకు ఆరోగ్యం ఉందా? లేకపోతే ప్రారంభించడానికి ఈ రోజు నేను చేయగలిగే ఒక చిన్న ఎంపిక ఏమిటి? మీ భవిష్యత్తు పరిపూర్ణత కోసం వేచి లేదు, ఇది ఉద్దేశం కోసం వేచి ఉంది. ఎంపిక చేసుకోండి. మీ శరీరాన్ని గౌరవించండి, వేదికను రక్షించండి, ఎందుకంటే మీ కథనం పూర్తి రంగులో చెప్పబడటానికి అర్హమైనది. అలసట, నొప్పి లేదా విచారం యొక్క పొగమంచు ద్వారా కాదు. ఇప్పుడే ప్రారంభించండి. అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి. మీరు చేయవలసి ఉన్నందున కాదు, మీరు చేయగలరు కాబట్టి. క్షమ అనేది సిద్ధాంతంలో మనం ఇష్టపడే పదాలలో ఒకటి, కానీ ఆచరణలో మనం దానితో పోరాడుతాము. మనం దానిని నమ్ముతామని చెబుతాము, మన పిల్లలకు నేర్పిస్తాము, మనం దానికోసం ప్రార్థిస్తాము కూడా. కానీ నిజంగా దాన్ని చేయవలసి వచ్చినప్పుడు, దానిని అందించడానికి, స్వీకరించడానికి లేదా మనకు మనం ఇవ్వడానికి, అది మనం చేపట్టే కష్టతరమైన, అత్యంత ధైర్యవంతమైన చర్యలలో ఒకటి అవుతుంది. అయినా కూడా క్షమ కంటే స్వేచ్ఛనిచ్చేది, రూపాంతరం చెందించేది, శక్తివంతమైనది మరొకటి లేదు. క్షమించకపోవడం ఒక జైలు, కానీ సాధారణమైనది కాదు. ఇది కడ్డీలు లేని, గార్డులు లేని, తాళం వేయని తలుపు లేని జైలు. మీరు కీని మొత్తం సమయం పట్టుకుని ఉన్నా అందులోనే కూర్చుని ఉండే జైలు. రోజురోజుకు మనం కోపాన్ని కవచంలా మోస్తాము, అది మనల్ని రక్షిస్తుందని అనుకుంటాము. మనం అపరాధ భావాన్ని శిక్షలా మోస్తాము, అది మనల్ని ధర్మాత్ములుగా చేస్తుందని అనుకుంటాము. గత గాయాలను అవి మన గుర్తింపులో భాగమైనట్లుగా రిహార్సల్ చేస్తాము. కానీ ఇక్కడ నిజం ఉంది. మీ నొప్పి మిమ్మల్ని వివరించవచ్చు, కానీ అది మిమ్మల్ని నిర్వచించదు. అది మిమ్మల్ని తీర్చిదిద్ది ఉండవచ్చు, కానీ అది మిమ్మల్ని సొంతం చేసుకోలేదు. మరియు మనం క్షమించినప్పుడు ఆ నొప్పికి అది ఎప్పుడూ అర్హత లేని శక్తినిస్తాము. నేను ఒకసారి ఒక వ్యక్తితో కూర్చున్నాను. అతను చాలా తెలివైనవాడు, వృత్తిపరంగా విజయవంతమయ్యాడు. అతని సహచరులు అతన్ని మెచ్చుకున్నారు. అయినా కూడా ఏదో ఎప్పుడూ అతన్ని బాధపెడుతున్నట్లు అనిపించింది.
14 సంవత్సరాలుగా అతను తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఒక నిర్ణయంపై అపరాధ భావాన్ని మోశాడు. అతను చింతిస్తున్న ఒక ఎంపిక అతన్ని వెంటాడిన ఒక క్షణం. మరియు ఆ సమయమంతా అతను ఆ మాటలను బిగ్గరగా ఎప్పుడూ చెప్పలేదు. అద్దంలో తనను తాను చూసి నేను నిన్ను క్షమిస్తున్నాను అని ఎప్పుడూ చెప్పలేదు. ఒకరోజు అతను ఆ పని చేశాడు. ఏదో ఒక విస్తృతమైన ఆచారం భాగంగా కాదు, థెరపీ గదిలో కాదు, తనతో తాను ఒక నిశ్శబ్ద సంభాషణ, నిజాయితీగా, వాస్తవంగా. మరుసటి రోజు ఉదయం అతను ఒక కొత్త వ్యక్తిలా నడిచాడు. అతని గతం మారినందున కాదు, దానితో అతని సంబంధం మారింది కాబట్టి. అతను తేలికగా ఉన్నాడు, కేవలం భావోద్వేగంగా కాదు. అతను తనను తాను మోసే విధానంలో, అతను మాట్లాడిన విధానంలో, ప్రజల కళ్ళలోకి చూసిన విధానంలో మీరు దానిని అనుభూతి చెందవచ్చు. అతను ఇకపై తన కథను లాగడం లేదు. అతను చివరకు ఒక కొత్త కథను వ్రాస్తున్నాడు. అదే క్షమాపణ యొక్క శక్తి. మరియు ఇక్కడ ఎవరూ మీకు చెప్పని భాగం ఉంది. ఇది వారి గురించి కాదు. క్షమాపణ అంటే ఏమి జరిగిందో ధృవీకరించడం కాదు. అది పర్వాలేదు అని చెప్పడం కాదు. లేదా అది బాధించలేదని, లేదా మీకు అన్యాయం జరగలేదని చెప్పడం కాదు. ఆ క్షణం మీ కథలో చివరి మాట చెప్పడానికి నిరాకరించడం. ఇది మీ శక్తిని తిరిగి పొందడం గురించి. వారు దానికి అర్హులు కాబట్టి మీరు క్షమించరు. మీరు విషపూరితమైన దాన్ని పట్టుకోవడం అలసిపోయారు కాబట్టి క్షమిస్తారు. రాళ్లతో నిండిన ఒక సూట్ కేసును మోస్తున్నట్లు ఊహించుకోండి. మరియు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు దాన్ని మీ వెనుక లాగుతారు. మీ సంబంధాలలోకి, మీ పనిలోకి, మీ భవిష్యత్తులోకి. అది బరువుగా లేదని మీరు నటిస్తారు, కానీ మీ వీపు నొప్పిగా ఉంటుంది. మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ వేగం నెమ్మదిగా ఉంటుంది. మీరు ఎందుకు అలసిపోయారని ప్రజలు అడుగుతారు. మరియు చివరికి మీరు దానికి ఎంత అలవాటు పడతారంటే అది అక్కడే ఉందని మీరు మర్చిపోతారు. జీవితం అలాగే ఉండాలి అని మీరు అనుకుంటారు, కానీ అది కాదు. జీవితాన్ని భారంలా మోయడానికి ఉద్దేశించబడలేదు. మీరు పరుగెత్తడానికి, ఎగరడానికి, సాగడానికి, ఎదగడానికి నిర్మించబడ్డారు. కానీ మీ చేతులు పాత బాధతో నిండి ఉంటే మీరు అలా చేయలేరు. క్షమ అంటే రాళ్లను ఒక్కొక్కటిగా వదిలివేయడం. ఒక్కసారిగా కాదు, పరిపూర్ణంగా కాదు, కేవలం నిజాయితీగా. ఒక జ్ఞాపకం ఒక సమయంలో, ఒక పేరు ఒక సమయంలో, ఒక గాయం ఒక సమయంలో. మీ చేతులు చివరకు ఖాళీ అయ్యే వరకు, మరియు మీ చేతులు చివరకు స్వేచ్ఛగా ఉండేవరకు. కానీ అక్కడితో ఆపవద్దు. ఎందుకంటే కష్టతరమైన క్షమాపణలలో కొంత భాగం వారు చేసిన దానికి కాదు, మీరు చేసిన దానికి లేదా చేయని దానికి. మనం దాచే సిగ్గు, మనం కోల్పోయిన అవకాశాలు, మనం ఇంకా తీర్పు చెప్పే మన స్వంత రూపం. మరియు ఈ రకమైన క్షమాపణ అంతర్గత రకమైనది, తరచుగా అత్యంత రూపాంతరం చెందించేది. ఎందుకంటే మనల్ని మనం క్షమించుకున్నప్పుడు అద్దం నుండి పారిపోవడం ఆపుతాము. మనం పూర్తిగా ప్రామాణికంగా అపరాధం లేకుండా చూపించడం ప్రారంభిస్తాము. మనం నటించడం ఆపి జీవించడం ప్రారంభిస్తాము. వారు క్షమాపణ చెప్పిన తర్వాత నేను క్షమిస్తాను, లేదా బాధపోయినప్పుడు నేను ముందుకు సాగుతాను అని అనుకోవడం సులభం. కానీ వైద్యం అనేది నిష్క్రియం కాదు. మీరు స్వేచ్ఛలోకి వేచి ఉండలేరు. మీరు దానిని ఎంచుకుంటారు. మీరు దానిని సృష్టిస్తారు. మీరు దానికోసం పోరాడతారు. క్షమ అనేది ఆ పోరాటం. అది బలహీనత కాదు, అది నిష్క్రియాత్మకత కాదు. ఇది నన్ను నిర్వచించడం నాకు చాలు, ఆ దృశ్యాన్ని తిరిగి జీవించడం నాకు చాలు, ఇతరుల తప్పును నా భుజాలపై మోయడం నాకు చాలు అని చెప్పడానికి మీరు చేయగలిగే అత్యంత బలమైన విషయం ఇది. మీకు క్షమాపణ రాకపోవచ్చు, మీకు అవసరమని మీరు అనుకునే ముగింపు మీకు ఎప్పటికీ లభించకపోవచ్చు. కానీ మీకు అది అవసరం లేకపోతే ఏమవుతుంది? ముగింపు అనేది మీరు స్వీకరించేది కాకుండా మీరు సృష్టించేది అయితే ఏమవుతుంది? శాంతి గతంలో కాకుండా వర్తమానంలో దొరికితే ఏమవుతుంది? క్షమాపణను మర్చిపోవడంతో మనం తరచుగా గందరగోళం చెందుతాము. కానీ అవి ఒకటే కాదు. క్షమించడం అంటే పాఠాన్ని చెరిపివేయడం కాదు. ఆ వ్యక్తిని మీ జీవితంలోకి తిరిగి ఆహ్వానించడం అని అర్థం కాదు. మీరు ఇకపై వారికి మీ శాంతిపై అధికారం ఇవ్వరని మాత్రమే దీని అర్థం. మీరు ఆ క్షణాన్ని మీ గుర్తింపుగా ఉండనివ్వరు. మీరు దానిని అంగీకరిస్తారు, దాని నుండి నేర్చుకుంటారు, మరియు మీరు చేదుగా కాకుండా బలంగా ముందుకు సాగాలని ఎంచుకుంటారు. 2026కు ముందు మనం చేయవలసినది ఇదే. క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది కాబట్టి కాదు, మీ భవిష్యత్తు డిమాండ్ చేస్తుంది కాబట్టి. ఎందుకంటే క్షమాపణ యొక్క మరొక వైపు మీకోసం వేచి ఉన్న జీవితం మీరు ఊహించిన దానికంటే పెద్దది, ప్రకాశవంతమైనది మరియు మరింత అర్థవంతమైనది. కానీ మీరు గతంలో నిలబడి ఉన్నప్పుడు దానిని చేరుకోలేరు. మీరు కోపానికి యాంకర్ చేయబడి ఉంటే మీరు రూపాంతరం చెందలేరు. మీరు వదిలిపెట్టని ఒక క్షణంలో మీ హృదయంలో కొంత భారం ఇంకా ఇరుక్కుపోయి ఉంటే మీరు పూర్తిగా హాజరు కాలేరు. మరియు
ఇది కేవలం మిమ్మల్ని నయం చేయడం గురించి కాదు. మీరలా చేసినప్పుడు మీరు ఎవరవుతారు అనే దాని గురించి. భయం లేకుండా ప్రేమించే తల్లిదండ్రులు, తీర్పు లేకుండా వినే భాగస్వామి, సానుభూతితో నడిపించే నాయకుడు, ధైర్యంతో సృష్టించే సృష్టికర్త. ఆ రూపం ఇప్పటికే మీ లోపల ఉంది. అది బయటకు రావడానికి మీరు శిథిలాలను తొలగించాలి. మీ జీవితంలోని తదుపరి స్థాయి ఎక్కువ లక్ష్యాలతో లేదా ఎక్కువ హడావిడితో ప్రారంభం కాదు. ఇది ఎక్కువ వైద్యంతో ప్రారంభమవుతుంది. మీరు బరువును దించివేయాలని నిర్ణయించుకున్న చోట ఇది మొదలవుతుంది. మరియు ఆ నిర్ణయం ఎంత సరళమైనది మరియు లోతైనదైనా ప్రతిదీ మారుస్తుంది. క్షమించండి, అది గతాన్ని చెరిపివేస్తుంది కాబట్టి కాదు. అది భవిష్యత్తును అన్లాక్ చేస్తుంది కాబట్టి. వారు దానికి అర్హులు కాబట్టి కాదు, మీరు అర్హులు కాబట్టి. స్వేచ్ఛ పట్టుకోవడంలో కాదు, వదిలివేయడంలో దొరుకుతుంది. అనుమతి కోసం వేచి ఉండటం. మీరు ఎప్పుడైనా మీ అంతర్గత జీవితంలోకి తీసుకునే అత్యంత విముక్తి కలిగించే వాక్యం ఇదే కావచ్చు. అయినప్పటికీ మనం దీనితో ఎక్కువగా పోరాడుతాము. ఎందుకంటే మనం పిల్లలుగా ఉన్నప్పటి నుండి చేతులు పైకి ఎత్తాలని, మన వంతు కోసం వేచి ఉండాలని, ఆమోదం అడగాలని మనకు నేర్పించారు. మార్గం మధ్యలో పెద్ద కదలికలకు పెద్ద మద్దతు అవసరం అనే నమ్మకాన్ని మనం నిర్మించుకున్నాము. బిగ్గరగా జీవించడానికి ధృవీకరణ అవసరమని, మన పూర్తి సామర్థ్యంలోకి అడుగుపెట్టడానికి ఏదో ఒక రకమైన ఖగోళ గ్రీన్ లైట్ అవసరమని. కానీ జీవితం ధైర్యానికి పూర్తి పాసులను ఇవ్వదు. ప్రారంభించడానికి ఇది మీకు ఆహ్వానాన్ని పోస్ట్ చేయదు. మరియు మీరు మీ మొత్తం జీవితాన్ని వరుసలో నిలబడి మీ సామర్థ్యాన్ని ఎవరైనా గమనించడానికి, మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని గుసగుసలాడటానికి వేచి ఉంటే మీరు మొదటి అడుగు ఎప్పటికీ తీసుకోరు. ఎందుకంటే నిజం ఏమిటంటే మీకు ఇప్పటికే ఉన్నదాన్ని ఎవరూ మీకు ఇవ్వలేరు. 2026 రాకముందే మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలి. మీ విలువను నిర్ణయించే కమిటీ సమావేశం ఎక్కడా జరగడం లేదు. ఎవరు మీకు ఫోన్ చేసి ఈరోజు మీరు చివరకు ధైర్యంగా ఉండటానికి అనుమతి పొందిన రోజు అని చెప్పరు. మీకు మీరు మాత్రమే అనుమతి ఇవ్వగలరు. చెత్తగా ప్రారంభించండి, భయంతో ప్రారంభించండి, చిన్నగా ప్రారంభించండి, కానీ ప్రారంభించండి. నేను ఒక వ్యక్తిని కలిశాను. అతను 14 సంవత్సరాలుగా ఒక బేకరీ తెరవాలని కలలు కన్నాడు. 14 సంవత్సరాలు వంటకాలను సేకరించాడు, లోగోలను గీశాడు, తన స్టోర్ లేఅవుట్ను ఊహించాడు. కానీ అతను మరింత పొదుపు కోసం, మంచి సమయం కోసం ఎవరైనా ముందుకు సాగండి అని చెప్పడానికి వేచి ఉన్నాడు. ఒకరోజు ఉదయం అతను సోషల్ మీడియా చూస్తున్నప్పుడు ఒక విషయం గ్రహించాడు. ఎవరో తన కలల పేరుతో వీధి చివర ఒక బేకరీ తెరిచారు. వేరే వ్యక్తి, అదే కల, అదే ఆలోచన. కానీ వారిలో ఒకరు చర్య తీసుకున్నారు, మరొకరు తీసుకోలేదు. ఇక్కడ కఠినమైన నిజం ఉంది. మీరు వేచి ఉన్నప్పుడు మరొకరు చర్య తీసుకుంటారు. మీరు సందేహించినప్పుడు మరొకరు దూకుతారు. 2026లో అభివృద్ధి చెందే వ్యక్తులు అత్యంత ప్రతిభావంతులు, అత్యంత అనుసంధానం ఉన్నవారు లేదా అత్యంత సిద్ధంగా ఉన్నవారు కానవసరం లేదు. వారు కదిలేవారు, దానిపై నడుస్తూనే వంతెనను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నవారు, రిహార్సల్ చేయడం ఆపి చేయడం ప్రారంభించినవారు. ధైర్యం కంటే ముందు స్పష్టత వస్తుందని మనం అనుకుంటూ ఉంటాము, కానీ అది రాదు. స్పష్టత అనేది కదలిక నుండి వస్తుంది. మీరు మాట్లాడటానికి ముందు మీ స్వరం మీకు దొరకదు. మీరు మాట్లాడటం ద్వారా దాన్ని కనుగొంటారు. నాయకత్వ పుస్తకాలు చదవడం ద్వారా మీరు నాయకుడు కారు. మీరు టైటిల్ లేకుండా నాయకత్వం వహించాలని ఎంపిక చేసుకున్న క్షణమే మీరు నాయకుడవుతారు. మీరు పరిపూర్ణమైన మొదటి అధ్యాయాన్ని రాసి ఆపై రచయిత కారు. మీరు మొదటి పదాన్ని టైప్ చేసిన క్షణమే మీరు రచయిత అవుతారు. మొదటి అడుగు నిష్కళంకమైనదిగా ఉండవలసిన అవసరం లేదు, అది కేవలం వేయబడాలి. కాబట్టి మీరు దేనికోసం వేచి ఉన్నారు? నిజంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఒక డిగ్రీ కోసం వేచి ఉన్నారా? మీ సామర్థ్యాన్ని ఎవరైనా గమనించడం కోసం? మీ కుటుంబం యొక్క ఆమోదం కోసం? విశ్వం నుండి ఒక సంకేతం కోసం? మీకు అవసరమైన ఏకైక సంకేతం పోకుండా గుండెల్లో మిగిలిపోయే నొప్పి అయితే ఏమిటి? ఇంకా ఎక్కువ ఉందని గుసగుసలాడే నిశ్శబ్ద స్వరమైతే ఏమిటి? అది కేవలం పగటి కల కాదు, అది దిశ. నేను ఒక మహిళతో మాట్లాడాను. ఆమె ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా పాఠశాలకు తిరిగి వెళ్లాలని కోరుకుంది, కానీ చాలా ఆలస్యమైంది అని చెబుతూ ఉండేది. ఆమె వయస్సు 42. ఆమె వెళ్ళకపోతే 4 సంవత్సరాలలో ఆమె వయస్సు ఎంత అవుతుందని నేను అడిగాను. 46 అని ఆమె చెప్పింది. ఖచ్చితంగా అని నేను బదులిచ్చాను. మీరు ఏమైనా 46 ఏళ్లు ఉంటారు. మీరు డిగ్రీతో 46 ఏళ్లు ఉంటారా? లేదా మీరు ఇంకా ప్రారంభించాలని కోరుకుంటూ ఉంటారా అనేది మాత్రమే ప్రశ్న. ఆమె మరుసటి రోజు దరఖాస్తు చేసుకుంది. పరిపూర్ణమైన క్షణం అంటూ ఏదీ లేదు, ఇప్పుడు మాత్రమే ఉంది. నక్షత్రాలు ఎప్పటికీ పూర్తిగా సరిపోలవు. భయం ఎప్పటికీ పూర్తిగా అదృశ్యం కాదు. సందేహం యొక్క స్వరం దూరంగా పోదు.
మీరు దాన్ని తప్పు అని నిరూపించిన కొద్దీ అది నిశ్శబ్దంగా మారుతుంది. మరియు పొరపాటు పడకండి, చర్య తీసుకోవడం చాలా భయానకంగా అనిపిస్తుంది. ఇది ఇబ్బందికరంగా, ఒంటరిగా, గందరగోళంగా అనిపిస్తుంది. కానీ అది సజీవంగా కూడా అనిపిస్తుంది. మీరు ఒకప్పుడు చేరుకోలేనిదని నమ్మిన పనిని చేయడం కంటే గొప్ప అనుభూతి మరొకటి లేదు. చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఉద్యమాలలో కొన్ని సిద్ధంగా ఉన్న వ్యక్తులచే ప్రారంభించబడలేదు. వేచి ఉండటం, విసిగిపోయిన వ్యక్తులచే అవి ప్రారంభించబడ్డాయి. సమాజం అభివృద్ధి చెందడానికి వేచి ఉండటం విసిగిపోయినవారు, తలుపులు తెరవడానికి వేచి ఉండటం విసిగిపోయినవారు. కాబట్టి వారు తలుపును పడగొట్టారు. వారు అర్హత కోసం వేచి ఉండలేదు. వారు మళ్లీ మళ్లీ చూపించడం ద్వారా అర్హత పొందారు. అభిరుచి బిగ్గరగా ఉంటుంది, కానీ నమ్మకం అది ఒక గదిలోకి నడుస్తుంది. ప్రశంసల కోసం అడగదు, అది పనిలోకి దిగుతుంది. గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఒక శక్తివంతమైన విషయం ఉంది. మీకంటే ఎక్కువ చేస్తున్న ఎవరూ మీరు ప్రయత్నించినందుకు ఎప్పుడూ తీర్పు చెప్పరు. ఎగతాళి చేసే, సందేహించే లేదా విమర్శించేవారు వారు ఇంకా పక్కనే కూర్చుని వారి క్షణం కోసం వేచి ఉన్నారు. వారి సంకోచం మీ సంకోచం కాకుండా ఉండనివ్వండి. మీ జీవితం మీరు ప్రైవేట్లో పరిపూర్ణం చేసే ప్రదర్శన కాదు, ఇది మారడంలో ఒక ధైర్యమైన ప్రయోగం. కాబట్టి పరీక్షను అమలు చేయండి, ప్రాజెక్ట్ను ప్రారంభించండి, కాల్ చేయండి, నగరానికి వెళ్ళండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి, నన్ను క్షమించండి అని చెప్పండి, అవును అని చెప్పండి, వద్దు అని చెప్పండి. మీ తదుపరి అధ్యాయం ఏమి డిమాండ్ చేసినా దానికి సమాధానం చెప్పండి. తమ సొంత నక్షత్రాలను నిర్మిస్తున్న వ్యక్తులు ఒక సాధారణ విషయాన్ని గ్రహిస్తున్నారు కాబట్టి అలా చేస్తున్నారు. నక్షత్రాలు సరైన స్థలంలో ఉండవలసిన అవసరం లేదు. వాటిని సరైన దృక్పథం నుండి చూడాలి. మీరు కదిలినప్పుడు మొత్తం ఆకాశం మారుతుంది. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించినది అనివార్యమవుతుంది. ఒకప్పుడు దూరంగా అనిపించినది దగ్గరగా మారుతుంది. ఒకప్పుడు చాలా కష్టంగా అనిపించినది అలవాటవుతుంది. మీకు ఎక్కువ సమయం, ఎక్కువ డబ్బు లేదా ఎక్కువ ఆమోదం అవసరం లేదు. మీకు నమ్మకం అవసరం. మీరు మీ లోపల మోస్తున్నది నిజమని నమ్మకం. మీ కలలు కేవలం భ్రమలు కావు, అవి దిశలు అని నమ్మకం. మీరు దాని గురించి ఊహించడానికి మాత్రమే ఈ దృష్టి మీకు ఇవ్వబడలేదని నమ్మకం. దాన్ని నిజం చేసుకోవడానికి ఇవ్వబడింది. మీకు కావలసినవన్నీ మీకు నిజంగా ఉన్నాయి. మీకు ఈరోజు ఉంది, ఈ శ్వాస ఉంది, ఈ హృదయ స్పందన ఉంది. మీ ఛాతీలో ఆరిపోవడానికి నిరాకరించే ఈ అగ్ని ఉంది. అది యాదృచ్ఛికం కాదు, అది ఉద్దేశం. మీ సౌకర్యవంతమైన మండలం గోడలపై కొడుతోంది, బయటకు రావాలని వేడుకుంటుంది. 2026కు ముందు మీరు వేచి ఉండటం పూర్తి చేశారు అని నిర్ణయించుకోండి. ప్రతిదీ పరిపూర్ణంగా ఉంది కాబట్టి కాదు, మీరు ఆగి జీవించడం పూర్తి చేశారు కాబట్టి. మీరు సిద్ధంగా ఉన్నారని. మీకు కిరీటం ధరించడానికి ఎవరూ రావడం లేదు, వెలుగు ఆనవ్వడం లేదు. ఇదంతా తక్కువ, భయానకంగా చేసే అనుమతి స్లిప్ లేదు. ఇప్పుడు మాత్రమే ఉంది. మీరు వేచి ఉండటం ఆపే క్షణం ఇప్పుడు. మీరు ప్రారంభించే క్షణం ఇప్పుడు. కాబట్టి సమీక్షించుకుందాం. మీ సర్కిల్ను ఆడిట్ చేయండి. ఆటోమేట్ చేయలేని నైపుణ్యాన్ని నేర్చుకోండి. మీ నాన్ నెగోషియబుల్స్ను నిర్వచించండి. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. క్షమించండి మరియు ముందుకు సాగండి. మరియు అనుమతి కోసం వేచి ఉండటం ఆపండి. మీరు యాదృచ్ఛికంగా బలంగా కారు, మీరు ఎంపిక ద్వారా బలంగా అవుతారు. 2026 వచ్చేసింది. మరియు ప్రశ్న ఏమిటంటే, అది వచ్చినప్పుడు మీరు ఎవరు అవుతారు? తెలుసుకుందాం. స్నేహితులారా, ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్య జ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం. మళ్ళీ కలిసే వరకు స్ఫూర్తి, శక్తి మరియు విజయ మార్గంలో నడవండి. ధన్యవాదాలు.